హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా కడప జిల్లాలో ఒక చిన్నారిపై జరిగిన అత్యాచారం అయితే మనందరికీ తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో కానీ, న్యూస్ పేపర్‌లో కానీ తెలిసే ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతున్నాయి? ఇలాంటి చిన్న పిల్లల పైన అత్యాచారాలైతే ఎందుకు జరుగుతున్నాయో అసలు అర్థమే అవ్వటం లేదు. ఒక్కసారి మానవ దృక్పథంతో మనం కూడా ఆలోచన చేసి ఇలాంటి వాటికి ఎంతవరకైతే అరికట్టించగలుగుతామో మన వంతు ప్రయత్నం అయితే మనం చేయగలగాలి. ఎక్కువ అవగాహన అయితే కల్పించాలి. జనాలలోని మంచితనం అనేది ఏ విధంగా అయితే వారిలోనే వాళ్ళు పెంచుకోవాలో జరిగిన సంగతి ఒక మ్యారేజ్‌లోని చిన్న పాప 3 సంవత్సరాల పాప ఇంటి బయట ఆడుకుంటూ ఉంటే పెళ్లి జరుగుతుందంటే అక్కడంతా కూడా హడావిడిగా ఉంటుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. పిల్లలంతా కలిసి ఆడుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో ఒక తాగుబోతోడు అక్కడికి వచ్చి ఆ పిల్లకి అరటిపండు ఆశ చూపిచ్చి తీసుకొని వెళ్లి ఆ అమ్మాయినైతే రేప్ చేసి, చంపేసి ఎక్కడో అయితే పారేశారు. తర్వాత ఆ తల్లిదండ్రులు వెతుక్కుంటే ఆ అమ్మాయి కనిపించలేదు. తర్వాత డౌట్ వచ్చి పోలీస్ కంప్లెయింట్ అయితే ఇచ్చారు. ఇది ఎంతవరకైతే కొలిక్కి వచ్చిందో ఇప్పటి వరకు కూడా అయితే అసలు ఏమి ఎక్కడ కూడా న్యూస్ అయితే ఏం లేదు. ఇలా చిన్న చిన్న పిల్లల పైన ఎలా అత్యాచారాలు చేయాలనుకుంటారో, ఆ మైండ్ అనేది ఏ విధంగా అయితే వాళ్ళకి ఆ విధంగా చేయాలని ఎలా అయితే వస్తుందో, ఎంత ఆలోచన చేసినా కూడా కొంచెం కూడా అసలు ఏమీ అర్థమైతే అవ్వదు. చిన్న పిల్లలు చూస్తే ఎంత ముద్దుగా ఉంటారో, వాళ్ళతో చూస్తే ఆడుకోవాలని కానీ, వాళ్ళని ఆడించాలని కానీ, చిన్న పిల్లల్ని చూస్తే ఎంత ముద్దుగా ఉంటారు. అలాంటి పిల్లల్ని ఈ విధంగా అయితే అత్యాచారాలు జరుగుతూ ఉంటే, తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కనాలన్నా కూడా ఎంతో భయపడుతున్నారు ఈ రోజుల్లోని. దీనంతటికి కారణము వంకర బుద్ధి, వాళ్ళ ఆలోచన విధానం, వారు పెరిగిన వాతావరణము, వారి పెంపకంలోనే మార్పులైతే ఖచ్చితంగా జరగాలి. అలాగే వాళ్ళ పెరిగిన వాతావరణము, వాళ్ళ పెంపకాన్ని అది ఒక కారణం అయితే, ఈ తాగుడు అనేది ఇంకొక కారణంగా అయితే మనం చూడొచ్చు ఈ సంఘటనలోని. తాగినప్పుడు వారు ఏం చేస్తున్నారో, వారు ఎలాంటివి సంఘటనలోనే వాళ్ళు ఉంటున్నారో కూడా వాళ్ళకి తెలియకుండా, స్పృహలో లేకుండా ఇలాంటి అత్యాచారాలైతే జరుగుతున్నాయి చాలా వరకు. గవర్నమెంట్ కూడా ఇలాంటి వాటికి ఒక్కసారైతే ఆలోచన చేయాలని ఎంత మాత్రమైతే ఉంది. ఎందుకంటే ఈ తాగుడు అనే దాని వల్లనే చాలా సంఘటనలైతే, చాలా రేప్ కేసులైతే మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి ఆల్కహాల్‌కి సంబంధించిన ప్రతి ఒక్క షాప్స్ అన్నీ కూడా మూసివేస్తే చాలా వరకు ఇలాంటి సంఘటనలైతే ఆపివేయొచ్చు. అలాగే ఏ అబ్బాయిలతో ఇలాంటి ఆలోచనలైతే వస్తున్నాయో తల్లిదండ్రులైతే గ్రహించుకోవాలి. పిల్లలకి వారి చిన్న వయసులో నుంచే పిల్లలకి మంచి, చెడు అనేది మంచి ప్రవర్తనతో వారిని పెంచి, అలాగే ఎలాంటి స్నేహితులతో వారు వెళ్తున్నారు, ఎలాంటి స్నేహితులతో వాళ్ళ పరిచయాలు ఉన్నాయి అని కూడా తల్లిదండ్రులుగా వారి బాధ్యత అయితే తీసుకొని, మంచి పెంపకంతో, మంచి విలువలతో వాళ్ళని పెంచి, ఇలాంటి వాటికి పాల్పడకుండా ప్రతి ఒక్క అమ్మాయిని మర్యాద ఇస్తూ, రెస్పెక్ట్ ఇస్తూ, అలాగే ప్రతి ఒక్కరిని తన ఇంటి బిడ్డగా అందరూ కూడా యాక్సెప్ట్ చేసే విధంగా, అంత మంచి ప్రేమగా, మంచి దృష్టితో చూసే విధంగా అయితే పెంపకాన్ని అయితే ఉండాలి. చాలా వరకు అందరూ ఇలాంటి రేప్ కేసెస్ వచ్చినప్పుడు ఆడవాళ్ళు ఇలా ఎక్స్‌పోజ్ చేస్తారు, అలా ఎక్స్‌పోజ్ చేస్తారు, మగవాళ్ళని రెచ్చగొడతారు అని మాట్లాడుతూ ఉంటారు కదా! మరి ఈ చిన్న పాప ఏం ఎక్స్‌పోజ్ చేసిందని ఈ విధంగా అంత అత్యాచారం అయితే చేశారు? వస్త్రాలు అనేది ఇలాంటి కారణం అయితే కానే కాదు. ఎందుకంటే చిన్న పిల్ల ఎలా అయితే రెడీ అవుతుంది? మంచి ఫ్రాక్ కానీ, లేదా పట్టు పైట కానీ, లేకపోతే ఏదో ఒక మంచి డ్రెస్ అయితే వేసే ఉంటారు. అలాంటి పిల్ల ఏమి ఎక్స్‌పోజ్ చేసిందని అంత అత్యాచారం అయితే చేశారు. సరే, పెద్దవాళ్ళు ఏదో ఆడవాళ్ళు ఎక్స్‌పోజ్ చేశారు, ఇది చేశారు, మగవాళ్ళని రెచ్చగొడుతున్నారు అంటే అదొక కారణం, ఓకే. అది ఒక కారణంగా మనం తీసుకోవచ్చు. కానీ చిన్న పిల్లలు అలాంటి ఎక్స్‌పోజ్ చేసే విధంగా ఏముంటుంది? అసలు వారిలో అంత అట్రాక్ట్ చేసే విధంగా ఏముంటుంది? పిల్లల్ని చూస్తే ముద్దాడాలనిపిస్తుంది, కానీ ఇలా అత్యాచారం చేయాలని అనిపించే మృగాలని ఏం చేయాలి? ఇక్కడ కారణం అనేది మన ఆలోచనలోనే ఉంటుంది. మన ఆలోచన చేసే విధంలో ఉంటుంది. మనం చూసే చూపులో ఉంటుంది. ఒక అమ్మాయో కానీ, లేకపోతే చిన్న పాప కానీ, ఒక పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా సరే వాళ్ళు వేసుకున్న వస్త్రాలను బట్టి కాదు, మనం చూసే చూపును బట్టి కూడా ఇలాంటివి సంఘటనలు కూడా మనం ఎన్నో చూడొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రేప్ కేసెస్, ఈ అమ్మాయి విషయమే కాదు, ఎన్నో రేప్ కేసెస్ అయితే ఎన్ని రకాల రేప్ కేసెస్ అయితే మనం చూసుకున్నా కూడా ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా ఎలాంటి డ్రెస్సింగ్‌లో కానీ, ఎలాంటి అసహ్యంగా, లేకపోతే మగవాళ్ళని రెచ్చగొట్టే విధంగా అయితే ఏ రేప్ కేసెస్‌లో అయితే కూడా అస్సలు లేదు.
సో ఈ అపోహ నుంచి బయటపడి ముందు ఆ వక్ర బుద్ధిని సక్రమంగా చూసుకుంటే ఎలాంటి సంఘటనలు జరగవు. వీటికి మెయిన్ గా చేయాల్సింది ముఖ్యంగా తల్లిదండ్రులు. వారి చిన్న వయసులో నుంచే వారికి మంచి పెంపకంతో వారు పెంచినట్లయితే ప్రతి ఒక్క ఆడబిడ్డని వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా భావిస్తే ఇలాంటి అత్యాచారాలు జరగవని నా ఉద్దేశం. మరి మీరందరూ ఏమంటారు? దీనికి ఏకీభవిస్తారా? లేదా అమ్మాయిలు వాళ్ళ వ్రతాల వల్లనే మగవాళ్ళు ఇలా రేపులు చేస్తున్నారని మీరు కూడా అంటారా? మీ కామెంట్లు అయితే తప్పకుండా తెలియజేయండి. మరి ఇలా రేప్ చేసే ప్రతి ఒక్కరూ పట్టుకుంటారు, జైల్లో పెడతారు. కొన్ని నెలల వరకు జైలు శిక్ష లేదా కొన్ని సంవత్సరాల వరకు బాగా తిండి పెట్టి మేపి ఇంకా వాళ్ళను బలపరిచి బయటకు పంపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళను అసలు పసి పిల్లల్ని ఇలా చేసే వాళ్ళను నిజం చెప్పాలంటే వేరే దేశాలలో ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో కానీ అరబ్ కంట్రీస్ లో కానీ అమ్మాయి జోలికి వస్తే నడి రోడ్డు మీదనే కాల్చి పారేస్తారు. అమ్మాయి జోలికి వెళ్తే వెంటనే మరుసటి రోజే ఉరిశిక్ష వేసేస్తారు. అంత కఠినమైన శిక్షలు అయితే మన దేశంలో కూడా తీసుకొని వస్తే అమ్మాయిలకు భద్రత అంత సెక్యూరిటీ మనం కల్పించగలిగితే ఇలాంటి వాళ్ళకి మరొకసారి అమ్మాయిని రేప్ చేయాలంటే భయపడే విధంగా ఉంటారు. ఎలా అంటే అలాంటి వాళ్ళకు శిక్ష వేస్తే నెక్స్ట్ సారి ఇంకా ఏ రేప్ కేసు కూడా జరగకుండా భయపడే విధంగా అయితే వారికి శిక్ష అయితే వేయాలి. అలా శిక్షిస్తేనే ఇంకొకరు ఇలాంటి ఆలోచన చేయడానికి కూడా భయపడతారు. తాగిన మత్తులో కాదు, స్పృహలో ఉన్నా సరే, స్పృహ లేకపోయినా సరే ఇలాంటి ఆలోచన చేయాలన్నా, ఇలాంటి అత్యాచారాలు చేయాలన్నా భయపడే విధంగా శిక్షణలు కానీ మన దేశంలో కూడా అమలు పరుస్తే ఇంకొకసారి కూడా ఏ అమ్మాయి జోలికి కానీ ఏ చిన్న పిల్ల జోలికి కానీ అస్సలు కూడా వెళ్ళరు. మన దేశంలో శిక్షలు అయితే చాలా ఈజీగా అయిపోతాయి. తప్పించుకోవడము కానీ లేకపోతే కొన్ని సంవత్సరాలు జైల్లో పెట్టి వాళ్ళని పందుల్లాగా మేపడం కానీ ఇంకా వాళ్ళకి బాగా బలం చేసి ఇంకా వాళ్ళని దృఢంగా చేసి పంపించేసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే పని చేస్తారు. ఇలాంటి వాళ్ళకు వెంటనే శిక్ష అయితే విధించాలి. వేరే దేశాలు ఎలాగైతే శిక్షణ అయితే వేస్తున్నారో ఉరి తీయడం కానీ అక్కడికక్కడ షూట్ చేసేయడం కానీ చేస్తున్నారు, అలాంటివి కూడా మన దేశంలో కూడా అమలు చేస్తే ప్రతి ఒక్క అమ్మాయికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఏ అమ్మాయి అయితే ఇలాంటి అత్యాచారాలకి బలైపోయారో ప్రతి ఒక్క అమ్మాయికి జస్టిస్ జరిగిన విధంగా అయితే మనం భావించవచ్చు. చాలా అంటే చాలా ఘోరమైన విషయం. సరే ఒక యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళని, సరే ఒక ఎల్డర్ గా ఉన్న వాళ్ళని, ఒక వయసులో ఉన్న వాళ్ళని రేప్ చేశారన్నా సరే, వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు, మగవాళ్ళని రెచ్చగొట్టారని చెప్పొచ్చు. చిన్న పిల్లలు ఏం పాపం చేశారు? పసి పిల్లలు, వాళ్ళు ఇంకా లోకం కూడా ఏం తెలియదు. ఇలాంటి వాళ్ళ మధ్య వాళ్ళు పుట్టి చాలా భరిస్తూ వస్తారు. అందుకే ఇలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు అయితే ఖచ్చితంగా పడితేనే రాబోయే తరానికైనా కనీసం పిల్లలు కనడానికి తల్లిదండ్రులు ధైర్యం చేసి వాళ్ళకి రక్షణగా అయితే ఉంటారని భావిస్తారు. లేదా ఆడపిల్లల్ని కనాలన్నా కూడా భయపడుతూ ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం రాకూడదని ఒక్కసారి ఈ విషయం పైన ప్రతి ఒక్కరు అవగాహన తీసుకొని ప్రతి ఒక్కరికి దీనికి సపోర్ట్ చేయాలని, ప్రతి ఒక్కరు ఇలాంటి విషయాలలో కూడా అందరికీ స్ప్రెడ్ చేసే విధంగా, అందరికీ మంచిగా చేకూర్చే విధంగా ప్రతి ఒక్కరికైతే ఈ విషయాన్ని అయితే షేర్ చేయండి.